నెల్లూరులోని అపోలో ఆసుపత్రిలో జీవన్మృతుడైన దినేష్ 7గురికి ప్రాణదానం చేశాడు. 31 ఏళ్ల దినేష్ బ్రెయిన్ ట్యూమర్తో బాధపడుతూ అపోలో ఆసుపత్రిలో చేరాడు. పరిస్థితి విషమించి జీవన్మృతుడైనట్టు వైద్యులు ప్రకటించారు. ఒక్కగానొక్క కుమారుడు మృతి చెందిన బాధను పంటి బిగువన భరిస్తూ దినేష్ తల్లిదండ్రులు అవయవ దానానికి ముందుకొచ్చారు. స్పందించిన వైద్యులు ఈ ఉదయం శస్త్రచికిత్స నిర్వహించి అవయవాలను వేర్వేరు ఆసుపత్రులకు తరలించి బాధితులకు అమర్చారు. కాలేయం, గుండెను హైదరాబాద్ కిమ్స్కు తరలించారు. ప్రత్యేక హెలికాప్టర్లో హైదరాబాద్లోని కిమ్స్కు తరలించారు. మిగిలిన అవయవాలను స్థానికంగా అవసరమైన బాధితులకు అమర్చారు. నెల్లూరులోని అపోలో ఆసుపత్రిలో జీవన్మృతుడైన దినేష్ 7గురికి ప్రాణదానం చేశాడు. 31 ఏళ్ల దినేష్ బ్రెయిన్ ట్యూమర్తో బాధపడుతూ అపోలో ఆసుపత్రిలో చేరాడు. పరిస్థితి విషమించి జీవన్మృతుడైనట్టు వైద్యులు ప్రకటించారు. ఒక్కగానొక్క కుమారుడు మృతి చెందిన బాధను పంటి బిగువన భరిస్తూ దినేష్ తల్లిదండ్రులు అవయవ దానానికి ముందుకొచ్చారు. స్పందించిన వైద్యులు ఈ ఉదయం శస్త్రచికిత్స నిర్వహించి అవయవాలను వేర్వేరు ఆసుపత్రులకు తరలించి బాధితులకు అమర్చారు. కాలేయం, గుండెను హైదరాబాద్ కిమ్స్కు తరలించారు. ప్రత్యేక హెలికాప్టర్లో హైదరాబాద్లోని కిమ్స్కు తరలించారు. మిగిలిన అవయవాలను స్థానికంగా అవసరమైన బాధితులకు అమర్చారు. నెల్లూరులోని అపోలో ఆసుపత్రిలో జీవన్మృతుడైన దినేష్ 7గురికి ప్రాణదానం చేశాడు. 31 ఏళ్ల దినేష్ బ్రెయిన్ ట్యూమర్తో బాధపడుతూ అపోలో ఆసుపత్రిలో చేరాడు. పరిస్థితి విషమించి జీవన్మృతుడైనట్టు వైద్యులు ప్రకటించారు. ఒక్కగానొక్క కుమారుడు మృతి చెందిన బాధను పంటి బిగువన భరిస్తూ దినేష్ తల్లిదండ్రులు అవయవ దానానికి ముందుకొచ్చారు. స్పందించిన వైద్యులు ఈ ఉదయం శస్త్రచికిత్స నిర్వహించి అవయవాలను వేర్వేరు ఆసుపత్రులకు తరలించి బాధితులకు అమర్చారు. కాలేయం, గుండెను హైదరాబాద్ కిమ్స్కు తరలించారు. ప్రత్యేక హెలికాప్టర్లో హైదరాబాద్లోని కిమ్స్కు తరలించారు. మిగిలిన అవయవాలను స్థానికంగా అవసరమైన బాధితులకు అమర్చారు. నెల్లూరులోని అపోలో ఆసుపత్రిలో జీవన్మృతుడైన దినేష్ 7గురికి ప్రాణదానం చేశాడు. 31 ఏళ్ల దినేష్ బ్రెయిన్ ట్యూమర్తో బాధపడుతూ అపోలో ఆసుపత్రిలో చేరాడు. పరిస్థితి విషమించి జీవన్మృతుడైనట్టు వైద్యులు ప్రకటించారు. ఒక్కగానొక్క కుమారుడు మృతి చెందిన బాధను పంటి బిగువన భరిస్తూ దినేష్ తల్లిదండ్రులు అవయవ దానానికి ముందుకొచ్చారు. స్పందించిన వైద్యులు ఈ ఉదయం శస్త్రచికిత్స నిర్వహించి అవయవాలను వేర్వేరు ఆసుపత్రులకు తరలించి బాధితులకు అమర్చారు. కాలేయం, గుండెను హైదరాబాద్ కిమ్స్కు తరలించారు.
ప్రత్యేక హెలికాప్టర్లో హైదరాబాద్లోని కిమ్స్కు తరలించారు. మిగిలిన అవయవాలను స్థానికంగా అవసరమైన బాధితులకు అమర్చారు. మీరు మీ స్పీడ్ కొట్టేయండి. చాలు